హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. బా నేను చాలా రోజుల క్రితం చేశాను మా ప్రియా చౌదరి గారి పైన వీడియో. అప్పుడు చాలా ట్రై చేశారు నన్ను కలవటానికి అనే విషయం నాకు తెలిసినా కూడా పాప నేనే మేడం గారిని కలవలేకపోయా. ఎందుకంటే మేడం గారు కలవడానికి నాకు అవకాశం దొరకలే. ఇప్పుడు అవకాశం దొరికితే మాత్రం ముఖాముఖిగా కలిసి మేడం గారి ఆ పాదాలు తాకి ఆ గంగా జలాన్ని నెత్తి మీద చల్లుకోవాలని నాకుంది. ఎందుకంటే ఇంత బుర్ర తక్కువ వాళ్ళు దేశంలో ఎట్లా పుట్టారో అనేది నాకు అసలు అర్థం కాదు కదా. ఆ బుర్ర తక్కువతనానికైనా హ్యాట్సప్ చేయాలి వీళ్ళకి. వీళ్ళు లెగిస్తే బత్తాయి రంగుల్లో బత్తాయి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఈ బత్తాయి మాటలు కనుక మనం విన్నామనుకో పోయమ్మా నిజమేనా అనుకుంటాం. కానీ ఈ బత్తాయి మాటల్ని తిప్పి కొడితే ఫాలోవర్స్ చాలా ఆనందపడుతున్నారు. ఎందుకంటే వాస్తవాలు తెలుసు కాబట్టి. మురళి అనేవాడు కేవలం వాస్తవాలు ఏం మాట్లాడుతూ ఉంటారు, బత్తాయి కబుర్లు చెప్పడని వాళ్ళకి అర్థమైంది కాబట్టి. సో ఇప్పుడు మా ప్రియా చౌదరి ఆ అక్కయ్య గారు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి విందామా? చాలా రోజులైంది పాపం. నన్ను మిస్ అవుతున్నారా మేడం? మీరు తమ్ముడిని మిస్ అవుతారులే కానండి. వాడొచ్చి ఏం మాట్లాడతాడు, నేను జై సీతారామనను జై సంవిధాన్ అంటాను అంటాడు. పతి నీతాపతి అని మాట్లాడతాడు, అంటే కమ్యూనిస్టుల్ని రెచ్చగొట్టడం. అక్కడ ఆయన మాట్లాడింది రాముడు సీతాపతి, రాముడు సీతక పతి అయితే మన నరేంద్ర మోడీ తీసుకెళ్ళి నీతాపతి చేస్తున్నాడు. నీతా అంబానీ ఎవరు? నీతా అంబానీ ఎవరు? అంబానీ వాళ్ళ వైఫ్. వాళ్ళకి పతిని చేస్తున్నారు, నీతాపతిని పూజిస్తున్నారు వీళ్ళు అనేది ఆయన ఉద్దేశం. సీతాపతిని పూజించాల్సిన దగ్గర నీతాపతిని పూజిస్తున్నారని ఆయన చెప్తే ఈ ఏమో బుర్ర తక్కువలకి ఎట్లన్నా నా అర్థం కావట్లేదు. ఏం చేయాలన్నా వీళ్ళని ఎక్కడన్నా అబ్బబ్బబ్బబ్బా. ఆయనంట సీతాపతి నీతాపతి ఏదో అన్నాడంట. అసలు కనీసం కూడా అర్థం కాదు. అసలు ఇందులో ట్విస్ట్ భలే ఉందండి. ముందు భలే ట్విస్టులు ఉన్నాయి. ఈవిడ నాలెడ్జ్ మొత్తం మీకు అర్థమైపోద్ది ఈ దెబ్బతోటి. ఈవిడ MA PhD FRCS లండన్ అని మీకు అర్థమవుతుంది. చూస్తూ ఉండండి. కానీ అమ్మ కానీ కమ్యూనిస్టుల రజ ఇంకొకడు వస్తాడు, మన పనికి మాలిన ప్రకాశం గాడు. వాడొచ్చి ఏం మాట్లాడతాడు, నేను జై సీతారామనను జై సంవిధాన్ అంటాను అంటారు. కరెక్టే. ఏమని తప్పు అందుట్లో? జై సీతారాం అనను అన్నాడు కానీ జై సంవిధాన్ అనను అని చెప్పలేదు కదా. ఎవరి అభిప్రాయం వాళ్ళది. జై సీతారాం అనవలసిన అవసరం ఏంటి? జై సంవిధానం అంటే సంవిధానం అంటే ఏంటో కూడా ఇవిడికి తెలియదు తెలుసా? సంవిధానం అంటే ఇప్పుడు ఏదో అనుకుంటే ఇంత నాలెడ్జ్ లెస్ ఫెలోస్ని మనం ఎలా అసలు యూట్యూబ్ ఛానల్లో ఈ ఛానల్లో మనం వీళ్ళని యాక్సెప్ట్ చేస్తున్నాం అనేది నాకు అర్థం కాదు. ఈ అక్క జై సంవిధానం అంటే తప్ప. భూమి మీద ఆంధ్రప్రదేశ్ ఇండియాలో పుట్టిన ప్రతి ఒక్కటి జై సంవిధానం అనాల్సిందే. అది రూల్. జై సీతారామన్ అని అనాల్సిన అవసరం లేదు. అందరూ జై సీతారామన్ ఎందుకంటారు? కొంతమంది మహాదేవ అంటారు, కొంతమంది నారాయణ అంటారు, కొంతమంది సాయిరామ్ అంటారు. వాళ్ళ ఇష్టం కదా. ఎందుకంటే జై సీతారామన్ నమ్మిన వాళ్ళు అనుకుంటారు. శివుని నమ్ముతారు అనుకో మహాదేవ అంటారు, లేదు నారాయణ అంటారు, లేదనుకో జై సాయిరామ్ అంటారు. వాళ్ళ ఇష్టం. జై సీతారామన్ ఎందుకు అనాలి? ఎవరిష్టం వాళ్ళది కదా. భగవంతుడు అనేక రూపాల్లో మన ఇండియాలో ఉన్నాడు కదా. మరి జై శ్రీరామ్ అని అనాల్సిన అవసరం లేదు కదా. ఎందుకు అనాలి అంటున్నారు. ఇప్పుడు జై సంవిధానాన్ని ప్రతి ఒక్కరు అనాల్సిందే. నువ్వు న్యాయానికి చట్టానికి లోబడి బ్రతకాలంటే ఇండియాలో జై సంవిధానం అనాల్సిందే. జై సంవిధానం అంటే ఈవిడ దుస్తులో మళ్ళీ అదంట చెప్తూ చూడండి. అంటే ఏంటి? విప్లవం వర్ధిల్లాలి అంటే జై సంవిధానం అంటే విప్లవం వర్ధిల్లాలా? మనిషి పుట్టుక పుట్టావా? ఇంకేమైనా పుట్టుక పుట్టావా? జై సంవిధానం అంటే విప్లవం వర్ధిల్లాలనా? రాజ్యాంగాన్ని జై సంవిధానం పొగిడితే విప్లవం వర్ధిల్లాలని ఉంటుందా? ఏ స్కూల్ చదువుకున్నావు నువ్వు? ఏ స్కూల్ చదువుకున్నావు? ఇలాగేనా మనం ఫ్యామిలీ కౌన్సిలింగ్స్ ఇచ్చేది? అందరికీ సొల్లు కబుర్లు అబద్ధాలు చెప్పేసి ఫ్యామిలీ కౌన్సిలింగ్స్ ఇస్తున్నామంటగా. ఇంతేనా? వాళ్ళిద్దరి మధ్యలో ఏదైనా చిన్న ఎదురున్నా కూడా నేను సెటిల్ చేస్తానని 25,000 30,000 వసూలు చేసినంత ఈజీ కాదు మీడియాలో జై సంవిధానం అంటే మాట్లాడటానికి. జై సంవిధానం అంటే విప్లవం వర్ధిల్లాలనా? ఇట్లాంటి వాళ్ళని ఎలా పోయా మీరు నమ్ముతున్నారు? ఇట్లాంటి వాళ్ళు వీడియోలు ఎలా చూస్తున్నారు? బండు తీసుకొచ్చి కన్నా వస్తుంది అదే ఇప్పుడు జై సంవిధానం అంటే విప్లవం వర్ధిల్లానగానే మొహం మీద ఉయ్యాలనిపిస్తుందా లేదా మనకి?
జై సంవిధాన్ అంటే అది విప్లవం వర్ధిల్లాలని చెప్తే మొహం మీద ఉయ్యాలి అనిపిస్తుందా లేదా? రాజ్యాంగాన్ని ఎంత అవహేళన చేయటం ఎక్కడ చూసారా? అసలు ఫస్ట్ కేసు పెట్టి బొక్కలేసి మట్టిలేరు నూకలు తెలుసు ఎట్టోళ్ళని, అవునా కదా? సంవిధానం అంటే కూడా తెలియదు ఎవరికి. అయ్యో, అంటే కమ్యూనిజాన్ని రెచ్చగొట్టాలి. అప్పుడు ఎవరు వచ్చారండి అక్కడికి? జై సంవిధాన్ అంటానంటే ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ. ఒకటి కాంగ్రెస్కి అనుబంధమైనటువంటి విద్యార్థి సంస్థ, ఇంకొకటి వచ్చేసి కమ్యూనిస్టులకు అనుబంధమైనటువంటి. చూడండి, జై సంవిధాన్ అనగానే అంట అక్కడికి ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ వచ్చారంట. వాళ్ళ కాంగ్రెస్కి అనుబంధమైనటువంటి విద్యార్థి ఆర్గనైజేషన్ అంట. ఇంకోటేమో కమ్యూనిస్టులకి అనుబంధమైనటువంటి విద్యార్థుల ఆర్గనైజేషన్ అంట. మరి ఈ బత్తాయిలంతా చేసేది ఏందో సోషల్ మీడియాలో, బత్తాయిలంతా చేసేది ఏంది? ఈ బత్తాయిలంతా జై సంవిధాన్ అంటే ఈ విప్లవం వర్దిల్లాలంట. చెప్పు తీసుకొని మొహాన్ని పచ్చడిగా కొట్టాలొద్దు ఇటువంటి ఫేక్ నెరేటివ్ చేసే వాళ్ళని. మరి ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నారు? ఎందుకు వీళ్ళని ఉపేక్షిస్తున్నారు? మీరు ఎందుకు ఉపేక్షిస్తున్నారు? అంత అవసరం ఏంటి మనకి? ఇలా ఫేక్ నెరేటివ్స్ చేసి రాజ్యాంగాన్ని ఇంక్విలిప్ జిందాబాద్ అన్నట్టుగా మాట్లాడుతుంది ఇప్పుడు. ఒప్పందమైనటువంటి విద్యార్థి సంఘాలు, ఈ రెండు సంఘాలు కూడా రాడికల్ సంఘాలు. ఈ రెండు రాడికల్ సంఘాలు, ఈ బత్తాయి సంఘాలు. ఈ బత్తాయిలు రోజు పిసుకొని జ్యూస్ తాగటమను, వాళ్ళు ఇచ్చే డబ్బులతో ఆ రక్తాలు పీల్చినొకటం ప్రజలు. వాళ్ళు ఇచ్చే అరాకొర డబ్బులతో ముష్టేస్తారు వీళ్ళ కొంత. ఆ ముష్టితో వీళ్ళు ముష్టి ఎత్తుకొని బతకాలి కాబట్టి వేరే వాళ్ళపైన ఇలా దాష్టికంగా మాట్లాడాలన్నమాట. సిగ్గు లేకపోతే సరే మాట్లాడుతుంది బయటకు వచ్చి ఇవిడ. రాడికల్స్ అంటే ఎవరో తెలుసా మై డియర్ ఫ్రెండ్స్? తెలీదమ్మా. కొట్టండి, చాట్‌జీపీటీలో కొట్టండి, తిరుగుబాటుదారులు. ఫస్ట్ నువ్వు సంవిధానం అంటే ఏందో వెళ్ళి గూగుల్లో కొట్టి తెలుసుకో. జై సంవిధానాన్ని ఎందుకు అంటారో కూడా తెలుసుకో. జై సంవిధానం అంటే ఉగ్రవాదులను రెచ్చగొట్టడం కాదమ్మా. బుర్ర దగ్గు వాళ్ళంతా నాకే తగులుతారేంటి స్వామి? దేనికైనా తెగిస్తారు ఉద్యమకారులు. ఉద్యమకారులు ఎవరు? స్టూడెంట్స్ యూనియన్స్, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఉద్యమకారులు అంట. దేనికైనా తెగిస్తారంట. ఒక తల్లివైతే, నిజంగానే ఒక పిల్లలకి తల్లివైతే, అక్కడ నీట్ పేపర్కి లీక్కి వ్యతిరేక జరుగుతున్న ఉద్యమాన్ని ఒక తల్లివైతే నువ్వు అర్థం చేసుకునేవాళ్ళం. మన తల్లి కన్నా కూడా వేరే ఎక్కువ కదా, మనకి అదర్ అవిగేషన్స్ ఎక్కువ కదా. వీళ్ళ మధ్య బన్నుల్లో, కోవా పన్నుల్లో ఉమ్ముందని ఫేక్ ప్రచారాలు చేయటాలు, అసలు ఎందుకు పనికిరని చెత్త నెరేటివ్స్ మొత్తం ప్రజలపై రుద్దడాలు. జై సంవిధానం అంటే నువ్వు చెప్పింది ఏంటో తెలుసు కదా ప్రజలు. నిజంగా ఇక్కడ వాళ్ళకి తెలుగు వచ్చు కాబట్టి వాళ్ళకి జై సంవిధానం అంటే ఏంటో తెలియదు కాబట్టి ఇట్లాంటి బత్తాయిలంతా వచ్చి ఇటువంటి ఫేక్ నెరేటివ్స్ చేస్తూ ఉన్నారు. వీళ్ళని మనం సాధ్యమైనంత వరకు తీసి పక్కన కలపయ్యా. చీడ పురుగుల సమాజానికి బట్టి చీడ పురుగులు వీళ్ళు. వాళ్ళంటే అవి ఏం కావాలన్నా చేస్తారంట. పోలీసులు కొడితే పిల్లల్ని ఏం కావాలంటే అది చేయకుండా ముద్దు పెట్టుకుంటారు కదా. విప్లవకారులు ఈ రాడికల్సే నక్సలైట్లుగా రూపాంతరం చెందుతారు. ఇదే విషయం కనుక బయటికి వెళ్ళి ఎక్కడన్నా అన్నావు అనుకో, వాళ్ళ చేతుల్లో ఉన్న కర్రలు తీసుకుని నిన్ను ఎట్లా కొడతారంటే అట్లా కొడతారు. ఈ ఎస్ఎఫ్ఐ వీళ్ళే నక్సలైట్గా రూపాంతరం చెందుతారని నీకు ఎవడు చెప్పాడు? చిలక జోస్యం చెప్పుకుంటున్నావా, లేదంటే పెట్టకథలు చెప్తున్నావా? ఎవరికి చెప్తున్నావు? ఇటువంటి గాలి కబుర్లు చెప్పడానికి మనసు ఎట్టవుతుంది నీకు? పెద్దదానివే కదా, మరీ చిన్నదానివి కూడా కాదు. వయసు పెరిగింది, జ్ఞానం పెరగాలి, బుద్ధి పెరగాలి, అన్నీ పెరగాలి. కానీ అసలు ఎక్కడో జీరో దగ్గర ఆగిపోయి ఇలా తెలిసి తెలియకుండా వాగుతా ప్రజలు ఎందుకు రాంగ్ రూట్ పట్టిస్తున్నావు అక్క నువ్వు? వాళ్ళంతా నక్సలైట్గా మారుతారంట. విద్యార్థి సంఘాల్లో ఉన్న వాళ్ళంతా నక్సలైట్లు అయితే నువ్వు ఇట్లా మాట్లాడుతనుకుంటాం మరి. ఈ రాడికల్స్ భావాలతోటే అర్బన్ నక్సలైట్లు ఏర్పడతారు. అంటే అర్నింగ్ జర్నలిస్టుల కింద, ఇండిపెండెంట్ అర్నలిస్టుల కింద మారుతారు అన్నమాట. ఈవిడ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ కాదు, ఈవిడ అసలు ఏమి కాదు. జర్నలిస్ట్ అవ్వడానికి ఈవిడ పడ్డ కష్టాలు, ఆవిడ అప్పట్లో ఎవరెవరితో వెళ్ళి ఎక్కడెక్కడ ఫోటోలు దిగిందో అవన్నీ నా దగ్గర నేను గతంలో ఒక వీడియోలో బయటపెట్టా. మళ్ళీ కావాలంటే ఇంకోసారి బయట పెడతా, నాకేం ప్రాబ్లం లేదు. కానీ ఈవిడ ఎంతమందిని మోసం చేసిందో అవి కూడా లిస్టు తీస్తున్నా. ఆ లిస్టు కూడా ఉన్నాయి, ఒక 4-5 ఇంకొక ఎవిడెన్స్లతో విత్ వాయిస్తో కావాలి నాకు, వీడియోలతోటి. వాటి కోసం చూస్తున్నాం. మొత్తం బయటకు తీసి మీ మీద నూకేస్తా చూడండి ఫ్యూచర్లో. విత్ ఇన్ 3 months ఐ విల్ ఎక్స్పోజ్. ఇవ్వండి, ఈవిడ చేసేది ఎటువంటి దందానో 25,000, 20,000, 30,000 ఇద్దరి మధ్య, భార్య భర్తల మధ్య లిటిగేషన్లు పెట్టి ఎలా లాగుతుందో మొత్తం తీస్తాను నేను. మొత్తం తీసుకొస్తా, చూస్తూ ఉండండి. వెరీ సూన్
బయటకు వస్తాయి. ఇప్పుడు ఇండిపెండెంట్ జర్నలిస్టులని అక్కడ తులసి సెందు ఫోటో చూపిస్తుంది. తులసి సెందు వీళ్ళందరికీ ఎందుకు నచ్చదంటే ఆ అమ్మాయి స్ట్రైట్గా మాట్లాడితే గోబ గుయ్యి అనేలాగా రీసౌండ్ వచ్చేలాగా మాటలతోనే స్పష్టంగా కొట్టింది. మనకి జై సంవిధానం అంటే ఎందుకు తెలియని మనం వద్దులేండి, ఎందుకు ఆ బూత్ తిడితే మళ్ళీ లేడీస్ అంతా నాకు వ్యతిరేకం అవుతారు. నా దగ్గర చాలామంది మహిళలు నాకు అభిమానులుగా ఉన్నారు కాబట్టి అటువంటి బూతులు మాట్లాడలేండి అమ్మా. ఎందుకంటే ఒక మహిళనే వీళ్ళు మహిళగా టార్గెట్ చేసి రాములమ్మ బత్తాయి ఒకడు బత్తాయి ఇద్దరు బత్తాయిలు కలిసి ఒక యూనిట్గా మాట్లాడి ఆవిడని ఇండిపెండెంట్ జర్నలిస్ట్ని టార్గెట్ చేస్తుంది. ఎందుకంటే ఆవిడని ఎక్కువ మంది చూస్తారు కదా. వీళ్ళని ఎవరు చూస్తారు? తిప్పి కొడితే 11,000 మంది ఉంటారు, 12,000 మంది ఉంటారు వీళ్ళ ఛానల్. ఈ రోజు చాలా మంది డిక్లేర్ చేసుకుంటారు, నేను అర్బన్ నక్సల్ని అని ఒర్లుతున్నారు కదా. బిడ్డల్లారా, మీ ప్రతి వీడియో రికార్డ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి, వడ్డీతో సహా. అక్క భయపెట్టక మా వీడియో రికార్డ్ అవుతుందని మాకే చెప్తున్నావే నువ్వు. అక్క ఎంత పెద్ద భయాన్ని, ఇంత పెద్ద టెన్షన్ నేను తట్టుకోలేను. మా వీడియోలు రికార్డ్ అవుతున్నాయా అంటే మాకు తెలియకుండానే మా వీడియోలు రికార్డ్ అంటే మా యూట్యూబ్లో వచ్చి ఆ వీడియోలు తీసుకుని మీరు పెట్టుకుంటున్నారా? బిడ్డ, ప్రతి ఒక్క వీడియో రికార్డ్ అవుతుంది. రికార్డ్ చేసేదే మేము, బయట పెట్టేదే మేము. అవి పెట్టుకొని ఏం చేస్తారో చెయ్యండి, ఓకేనా? మళ్ళీ తిరిగి మీకు వస్తుంది. వడ్డీతో సహా ఎందుకు అంటుందంటే వడ్డీలో వ్యాపారం చేస్తుందట. ఎవరికన్నా 10 రూపాయలు ఇచ్చి ఎక్స్ట్రా 10 రూపాయలు లాగేసుకునే బ్యాచ్ వీళ్ళంతా వడ్డీ ఎందుకు అంటారు? వీడియోలు చేసిన దానికి వీళ్ళకి వడ్డీ రూపంలో డబ్బులు వస్తూ ఉంటాయి. బీజేపీ వేరే పార్టీ వాళ్ళు ఇలా మొహాన ఇసిరేస్తూ ఉంటారు. వాళ్ళు ఇంకా మంచోళ్ళు, కాపాడుతున్నారు వీళ్ళని చూసి రెచ్చిపోయి చిన్న యూట్యూబర్స్ అందరూ ప్రభావితం అయిపోయి వీళ్ళ మాయలో పడి వీళ్ళిచ్చే 5,000కి 10,000కి తర్వాత ల్యాండ్ కబ్జాలకి మీరు కనుక పోయి వత్తాసు పలికారో రావణ్ తర్వాత మీరే లైన్లో ఉంటారు. రావణ్ ఎవడే వెళ్ళి అరెస్ట్ చేసి అని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి అక్కడ కూడా ఇప్పుడు ఈవిడేం చేసింది అనుకోండి, రావణ్ అరెస్ట్ చేయడంలో రావణ్ వెనకుండి మొత్తం డిటెక్టివ్లో మొత్తం సెర్చ్ చేసి ఆయన వీడియోలు చేస్తున్నాడు అన్న విషయం ఎవడే గమనించి ఆ ప్రశ్నాచాలని ఎవడే కనిపెట్టి ఆ ప్రశ్నాచాలను తీసుకెళ్ళి సిబిఐకి సిఐడికి ఇచ్చి ఆ సిఐడి సిబిఐని పిలిపించి ఎవడే అరెస్ట్ చేసి ఆ సిఐడిలో ఎవడ సీక్రెట్ ఏజెంట్కి ఇలా నిలబడి ఎవడే అరెస్ట్ చేసి ఎవడే తీసుకెళ్ళి ఎవడే 4 సార్లు బెయిల్ వస్తే పక్క నుండి 4 సార్లు కాదు 5వ సారి అని ఉపచట్టం పెట్టించి అక్కడి నుంచి జైల్లో రిమాండ్కి పంపించి అక్కడ రిమాండ్లో జైలు కూడా ఇవిడే మళ్ళీ రావణ్ దగ్గర మామూలు చేయలే. ఇవిడ ప్రతిభ 100 చేతులతో ఒక్క పని చేసి సత్తా కలిగిన ఆవిడ కాదు మేడం. రావణ్ని మీరే అరెస్ట్ చేయించారా? రావణ్ పేరు చెప్పి భయపడుతున్నారా మేడం? అమ్మో ఇది చాలా కాళ్ళు చేతులు అమ్మ అన్నీ చెట్టు వరిగిపోతున్నాయి మేడం. ఎట్లా? ఇది వాస్తవం. ఈ రోజు నేను చెప్పే ఈ మాటలు రాసి పెట్టుకోండి. ఇవాళ జరిగినటువంటి మీరు ఎప్పుడైనా మీ నోటితో ఒక్క వాస్తవం చెప్పారా? జై సంవిధానం అంటే విప్లవం వర్దిల్లాలా? ఓరయ్యో నేను ఈ కామెడీని తట్టుకోలేకపోతున్నానయ్యో, మళ్ళీ వార్నింగ్ ఒకటి, అయ్యో పైగా అన్నంతం లేదు, కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి, పైగా ఇప్పుడు వార్నింగ్ ఒకటి, ఇంకేంది మొత్తం ఎటు జట్టు వణికిపోతున్నాయి. ఏం చేయాలో ఏమో నాకేం అర్థం కావట్లేదు. కానీ ఇవాళ జరిగినటువంటి ఉద్యమం, ఢిల్లీలో జరిగినటువంటిది ఏదైతే ఉందో ఇంకే ఉంది. అర్బన్ నక్సలైట్లు కోరుకున్నటువంటి ప్రజాస్వామ్యం వస్తుంది. ఆ ప్రజాస్వామ్యంలో మేమే కింగులం అవుతాం, బొంగులం అవుతాం అని చెప్పేసి అని మాట్లాడతారేమో. బొంగు పెట్టి కొడతారు. మళ్ళీ కింగులు బొంగు పెట్టి కొడతారా? కొట్టించుకోవడం మీకు బాగా అలవాట బొంగు పెట్టి మేడం? అంటే కింగులు బొంగులు పెట్టి కొడతారంటున్నారు. మీకు కూడా గతంలో ఎవరన్నా బొంగులు పెట్టి కొట్టారా గట్టిగా? బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు మాట్లాడుతున్నారే. అర్బన్ నక్సలైట్లు జమానా వస్తుందా ఏంటి? విద్యార్థుల అర్బన్ నక్సలైట్లా నీ దృష్టిలో? అంటే వయసు మళ్ళీపోయి ఎంత వయసు వచ్చిన తర్వాత విద్యార్థుల కష్టాలు మీకేం తెలుతులే. మీరు అర్బన్ నక్సలైట్లు అంటారు, ఇంకోటి అంటారు. ఏదైనా సమర్థులు మీరు. అయ్యే ఫ్యామిలీల మధ్య గొడవలు పెట్టి చిచ్చులు పెట్టి ఎడగొట్టే బ్యాచ్ మంది 25,000 30,000 ఒక కన్సల్టెన్సీ ఫీజు తీసుకునే బ్యాచ్ మనది. చివరికి మన ఫ్యామిలీ గురించి ఎందుకునండి, పర్సన్స్కి వెళ్ళకూడదు. పర్సన్స్కి వెళ్తే ఒక్క ఫ్యామిలీ వచ్చి కౌన్సిలింగ్కి వచ్చే వాళ్ళు కూడా ఎవరి దగ్గరికి రారు. ఆ విషయం తెలుసు మీకు? కాదు, అర్థమైందా? ఈ భాష నేను మాట్లాడకూడదు, కానీ దేశాన్ని విచ్ఛిన్నం చెయ్యాలనుకునే ఈ దరిద్రుల యొక్క పోకడలు చూసిన తర్వాత ఇలాంటి పదాలు లోపల నుంచి బయటకు వస్తున్నాయి. మాట్లాడకూడదు అంటూనే మాట్లాడుతున్నాడు మేడం.
చాలా వినయ విధేయ రామాలో వినయం ఎవరి దగ్గర నేర్చుకోవాలి, విధేయం ఎవరి దగ్గర నేర్చుకోవాలి, రాముడికి సంబంధించినటువంటి ఏదైనా కూడా ఈవిడ దగ్గరే నేర్చుకోవాలి. ఎందుకంటే మేడం గారు చాలా బాగా చెప్తారు అబద్ధాలు. వస్తున్నాయి. ఇక్కడ మనం ఆలోచించవలసినది ఏంటి అనంటే, అమెరికన్ ఇంటెలిజెన్స్ పార్లమెంట్ యాజిటేషన్స్ జరగడానికి ఒక 2 days ముందు అమెరికన్ CIA ఒక అదేంటి మెసేజ్ రిలీజ్ చేసింది. ఎవరికి? అమెరికన్ ఇంటెలిజెన్స్ రిలీజ్ చేసిందంట. మరి ఇండియా వాళ్ళకి ఏం తెలియదు. ఎందుకు చలో సంసద్ అంటే వెంటనే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ని ఎందుకు దించారు 1 day బిఫోర్? ముందే చెప్పాడు కదా అభిజిత్ ముందే చెప్పాడు కదా 20వ తారీఖు మనం అక్కడికి వెళ్దామని. మరి దానికి అభిజిత్ చెప్పిన దానికి ఇంటెలిజెన్స్ వారం ముందు చెప్పాడు అభిజిత్ దీప్కే 1 week ముందు చెప్పాడు ఇంటెలిజెన్స్ సమస్య చెప్పింది. మరి ఇంత పేత బ్రెయిన్ లేస్ కానీ హౌ ఆర్ యూ డూయింగ్ దిస్ వీడియోస్ మా? హౌ ఆర్ యూ? అమెరికన్ ఇంటెలిజెన్స్ అనగానే అమ్మ వాళ్ళకి ఎలా తెలుసు? మన దేశ రాజకీయాలు తొక్కేం కాదు, వాళ్ళు ఇష్టపోతారు. మోడీని కేర్ చేయరు. మోడీ నా మాట వినకపోతే తొక్కి నారదీస్తానని ట్రంపే అన్నాడు. ఇంకా ఇంటెలిజెన్స్ సంస్థ అంటే ఎవరికి రిలీజ్ చేసింది? ఎవరైతే అమెరికన్స్ ఢిల్లీలో ఉన్నారో వాళ్ళని హెచ్చరిస్తూ, దయచేసి 20-21వ తారీఖున మీరు బయటికి రావద్దు, ఒకవేళ వచ్చినా కూడా పలానా ప్లేసులకి మీరు ధర్నా చౌకల దగ్గరికి, పార్లమెంట్ ఏరియాల్లోకి, పలానా ప్లేసులకి, రైతు సంఘాలు ఏవైతే ధర్నా నిర్వహిస్తున్నాయో అక్కడికి వెళ్ళకండి అనేటటువంటిది వాళ్ళందరికీ ఒక హెచ్చరికతో కూడినటువంటి ఒక మెసేజ్ని రిలీజ్ చేసింది అఫీషియల్గా. ఏమన్నా అభిజిత్ దీప్కే 20-21 అసెంబ్లీలో పార్లమెంట్ని ముట్టడిస్తామని చెప్పాడు కదా. మరి ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పేది 1 week ముందు ఆయన చెప్తే వీళ్ళు ఇలాగే ఇంత చిన్న నెరేటివ్స్ ఉంటే అమెరికా ఢిల్లీలో ఉన్నా అంట అమెరికన్స్ కంట వాళ్ళు ప్రత్యేకంగా ఫోన్ చేసి హలో మీ డోంట్ గో అవుట్ సైడ్ అని చెప్పారంట. ఒరే బుర్రా బుద్ధి ఉన్నవాడికి ఎవరికైనా తెలుసు అక్కడ పోలీసులు డిప్లాయ్ అయ్యారు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సులు డిప్లాయ్ అయ్యారు. ఆ రోడ్డు మీద వెళ్తే ట్రాఫిక్ జామ్లు అవుతాయి, ఆ రోడ్డు మీద వెళ్తే కొట్లాటలు జరుగుతాయి, ఆ రోడ్డు మీద వెళ్తే బీజేపీ పిల్లల్ని కొడుతుంది, కాబట్టి మీరు అటు వెళ్ళకండి ఇబ్బంది పడతారని ఎవరైనా చెప్తారు. దీనికి మరి అమెరికన్ ఇంటెలిజెన్స్ సంస్థ CIA వాళ్ళు మీసాలు తిప్పారు, వాళ్ళు వార్తలు చూశారు, వాళ్ళు లెటర్లు ఇచ్చారు. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు సంబంధించినటువంటి గుర్తింపు పత్రాలను మీ దగ్గర పెట్టుకోండి, ఐడెంటిటీ కార్డ్స్ని, అలాగే మీ పాస్పోర్ట్స్ మీతో ఉండేటట్టు చూసుకోండి, మీ వీసాలు మీతో ఉండేటట్టు చూసుకోండి, మీరు జాగ్రత్తగా ఉండండి. అంటే ఇది ఏ దేశ పౌరుడైనా ఎన్ని క్యారీ చేస్తాడక్క? కొత్తగా నువ్వు చెప్పింది నాకు అర్థం కాదు. ఇక్కడ నుంచి ఇది మొదలయ్యింది. అమెరికా ఇక్కడ హెచ్చరించింది, మన మోడీ గారు తాపీగా పార్లమెంటు సమావేశాలు పెట్టుకున్నారు. దీని గురించి మళ్ళీ నేను మాట్లాడతా. మోదీ గారు ఏ విధమైనటువంటి రాంగ్ స్టెప్స్ ఒక్కొక్కసారి వేస్తున్నారో, అది ఎలాంటి పరిణామాలకు దారితీస్తున్నాయో కూడా అది మళ్ళీ నేను నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడతాను మై డియర్ ఫ్రెండ్స్. మోడీ గారు రాంగ్ స్టెప్లు వేసినా మేడం కూడా రైట్ స్టెప్లు వేస్తారట. సోనం వాంగ్సూని మీరంతా దేశద్రోహిని మాట్లాడాడు కదా. JP నడ్డా విదేశాఖ మంత్రి, కేంద్ర విదేశాఖ మంత్రి, ఇంకా కొంతమంది వెళ్ళి కాళ్ళు పట్టుకొని అయ్యా ప్లీజ్ అయ్యా మీరంతా వదిలేయండి అయ్యా, నిరాదీక్ష తీసేయండి అయ్యా, మేము ఇప్పుడు కావాల్సినవి చేస్తామని కాళ్ళు పట్టుకున్నారే. ఒక దేశద్రోహి, చైనా ఏజెంటు, పాకిస్తాన్ ఏజెంట్ అన్నారు కదా. మరి అట్లా వెళ్ళి మన వాళ్ళు ఎందుకు కాళ్ళు పట్టుకున్నారు? మళ్ళీ మోడీ గారు త్వరగా కోలుకోవాలని నేను కోరుకుంటున్నాను, తగ్గిన వెయిట్ అంతా నేను గెయిన్ అవ్వాలని కోరుకుంటున్నాను. మోడీ గారు ఎందుకన్నారు? మీరే కదా ఆయన తీవ్రవాదిగా సృష్టించింది, మీరే కదా ఆయన్ని కూడా ఇప్పుడు అర్బన్ నక్సలైట్గా సృష్టించింది, మీరే కదా బత్తాయి ఫేక్ నెరేటివ్స్ చేసింది. మరి ఇప్పుడు ఎలా అడుక్కుంటున్నారు ఆయన్ని? బ్రదర్, ఈ అక్కకి ఇకపైన గట్టిగా మనం రెగ్యులర్గా మాట్లాడుతూ ఉండాలి అక్క చెప్పిన వాటికి. లేదంటే వీళ్ళు చెప్పిందే నిజం అనుకొని వీళ్ళు ఎర్రవేగిపోతూ ఉన్నారు. సో కాబట్టి జై సంవిధాన్, జై సంవిధాన్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. సంవిధాన్ అంతే. ఇట్లాంటి బత్తాయి కబుర్లు వినకండి, వాస్తవాన్ని గ్రహించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.